ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాగ్స్కి. ఇవాళ విచిత్రమైన టాపిక్ మాట్లాడుతున్నానండి. మన మాటలు ఇదివరకు ఎలా ఉండేవి? ఇదివరకు మన బంధాలు, బంధుత్వాలు కానీ, స్నేహాలు కానీ, మాటలు కానీ, కొత్త వాళ్ళతో కానీ ఎలా కలిసేవాళ్ళము, ఇప్పుడు ఎలా ఉంటున్నామో దాని గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. ప్రయాణాలు చేసేటప్పుడు ఎలా ఉండేవాళ్ళము, ప్రయాణాల్లో పక్కనున్న వాళ్ళతో ఎలా ఉండేవాళ్ళము, ఎలా మాట్లాడేవాళ్ళము, అంటే ప్రయాణం చేసిన కొంచెంసేపు కూడానండి వాళ్ళతో స్నేహపూరితంగా ఉంటూను, వాళ్ళతో బంధాలు అంటే అనుబంధం ఏర్పరచుకొని ఎంతో చక్కగా సంతోషంగా ఉన్న 4-5 గంటలు 12 గంటలు ప్రయాణాలు అప్పుడు ప్రయాణాలు కూడా ఎక్కువ టైం పట్టేవి. ఎక్స్ప్రెస్ రైళ్ళు లేవు కదా, అన్నీ అంటే ఎక్స్ప్రెస్లే ఉండేవి. ఫాస్ట్ గాను సూపర్ ఫాస్ట్లో అవి లేవు. పట్టేవి 12 గంటలు 24 గంటల ప్రయాణాలు పట్టినా కూడా ఊర్లు ఉన్నాయి. కానీ అప్పట్లో అందులో కూర్చొని బోర్ అయ్యేవాళ్ళం కాదండి. ట్రైన్లోని ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం ట్రైన్లో మేము జీవితాన్ని. అంటే ఎక్కువ మా నాన్నగారు రైల్వేలో చేశారు, మేము ఉద్యోగరీత్యా అక్కడెక్కడెక్కడో 18 ఊర్లు తిరిగామండి ట్రాన్స్ఫర్ మీద. అటు ఒరిస్సా బార్డర్ నుంచి ఇటు తమిళనాడు బార్డర్ దాకా తిరిగాం. ఎప్పుడు మా అత్తగారు వాళ్ళు అటు ఆంధ్ర వైపు ఉండేవారు, మా అమ్మగారు వాళ్ళు హైదరాబాద్లో ఉండేవారు. మేము ఎప్పుడు ఈ హైదరాబాద్లో లేము, అటు లేము. దూరం ఉన్నా కూడా సెలవులకి వాటికి పండగలకి అన్నిటికీ వెళ్ళేవాళ్ళం. వెళితే కానీ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం ట్రైన్లో. పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళకి ఉయ్యాలతో సహా వేసి ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్ళేవాళ్ళం. చికాకు పడ్డం, కోపం పడ్డం, పిల్లల మీద కసురుకోవడం ఇలాంటివి ఏమీ చేయలేదు. దానికి కారణాలు చెప్తాను వినండి. ఇంతసేపు నా సోది చెప్పాను అనుకుంటున్నారు కాదు, ఇవన్నీ వింటేనే నేను ఇప్పుడు ఫీల్ అవుతున్న ఫీలింగ్ అంతా మీకు చెప్తూ ఉంటాను. చలో వీడియోలోకి. 15-20 ఏళ్ల కిందటి దాకానండి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను అనుకోండి. స్లీపర్లో అప్పుడు ఏసీలు ఎక్కడివి, ఏసీలు చాలా చాలా తక్కువ. అందుకని ఏసీలు ఉండేవి స్లీపర్లోనే. ట్రైన్ చేస్తుంటే కొంతసేపు గడ్డ అన్నీ ఎక్కుతాం, సామాన్ సర్దుకునేవాళ్ళం. ఒక అరగంట ఇక పక్కన ఎవరో ఉంటారు, ఇంక ఈ పక్కన ఎవరు ఉంటారు, ఏ ఊరు వెళ్తున్నారండి, ఎక్కడి నుంచి వెళ్తున్నారండి, ఏం చేస్తూ ఉంటారండి, ఇలాగా నవ్వుతూ మాటలు కలుపుకునేవాళ్ళం. వాళ్ళు మేమును చెప్పేవారు, మేము చెప్పేవాళ్ళం. అలా కొంతసేపు మాట్లాడి అలా మాట్లాడుతుంటే ఏమవుతుంది, ట్రైన్లో ఇదివరకు తినుబండారాలు కొనుక్కునే ప్రశ్న ఉండేది కాదండి. స్నాక్స్ అన్నీ చేసుకొని పట్టుకునేవాళ్ళం. మెల్లిగా మేము స్నాక్స్ తీసి ఇందండి అన్నీ మా వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి కూడా ఇచ్చేదాన్ని. వాళ్ళ దగ్గర వాళ్ళు తీసి మాకు ఇచ్చేవారు. అలా తినుబండారాలు కూడానండి ఒకరికొకళ్ళు ఇచ్చిపుచ్చుకొని ఎంత ప్రేమగానో ఇవి ఎలా చేశారు, అవి ఎలా చేశారు, ఇవి బాగున్నాయి, అవి బాగున్నాయో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా పక్క వాళ్ళు ఓ బిస్కెట్ ఇచ్చినా తీసుకోం, ఎందుకంటే భయం. ఆ బిస్కెట్లో ఎవడే మందు కల్పిస్తాడో, మనం మత్తులో దింపేసి మన ఒంటి మీద బంగారం పట్టుకెళ్ళిపోతాడో, మన దగ్గర డబ్బు పట్టుకుపోతాడో అని ఎవరిని నమ్మం, ఎవరితో మాట్లాడం. ఏమో వాడు ఎలాంటి వాడు. ఫస్ట్ పాయింట్ అది. అక్కడ స్లీపర్లు అయిపోయారు. అసలు వెళ్ళిపోయి ఎవడండి స్లీపర్లో ప్రయాణం చేస్తున్నారు, చాలా తక్కువ మంది అయిపోయారు. ఎందుకంటే ఏసీ 2 టైర్లోనే రిజర్వేషన్ దొరకవు, ఏసీ ఫస్ట్ క్లాస్లో దొరకవు, ఏసీ 3 టైర్లోనే అసలు దొరకవు, స్లీపర్లో మరి చెప్పేవద్దు అసలు దొరకవు. ఇంకా టికెట్లే దొరకనప్పుడు అందరూ ఏసీలో వెళ్ళినప్పుడు అంటే హై లెవెల్ హైట్స్ వెళ్తున్నాం, మాట్లాడకూడదు, షరుకు మాట్లాడుకో, ఇలాగా సైగలు. ఎందుకు అరుపులు, ఎందుకు ఆ కేకలు? మనం ఏసీ ఫస్ట్ క్లాస్లో వెళ్తున్నాం. పిల్లల దగ్గర నుంచి అణిచేస్తున్నారండి ఇవాళ రేపు తల్లిదండ్రులు. ఎంజాయ్ చేయని పిల్లల్ని ట్రైన్ ఎక్కారు కదా అని వదిలేయట్లేదు. అవునా కదా? మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందో చెప్పండి. కొత్త స్నేహితులు దొరికేవారు నాకు. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి స్నేహితులు దొరికేవారు. ఇప్పుడు తెలిసిన స్నేహితులు, తెలిసిన చుట్టాలు ఎక్కినా హలో తిన్నారా, మంచిదండి, వాళ్ళ భర్తకి వాళ్ళు వెళ్ళి పడుకోవడం, మన భర్తలు మనం మాటలు ఉంటున్నాయా. తెలిసిన వాళ్ళతోటే మనం మాటలు కొనసాగించట్లేదు ఇప్పుడు రోజుల్లో. అప్పుడు తెలియని వాళ్ళతోటి స్నేహబంధాలు మళ్ళీ ఎందుకు ఇంకా వాళ్ళు మనం చుట్టాలైతే ఎక్కడో దూరం చుట్టరికాలు కలుపుకొని ఎంతో సంతోషంగా ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాడు. ఇప్పుడు మాట్లాడుకోండోయ్ చాలా పొరతకు. ఇప్పుడు ఏం చేస్తాం, ఇలా ఫోన్లు అందరికీ ఉంటాయి, ఫోన్ పట్టుకొని 24 గంటలు వాళ్ళు ఏదో పెద్ద పరీక్షకి వెళ్తున్నట్టు ఈ ఫోన్లు పట్టుకొని కూర్చుంటాం, వాళ్ళతో మాట్లాడడం. పరువు పోతుంది, గొప్ప కావాలి, ఫోన్లు మా దగ్గర ఉన్నాయని. ఇలాంటి మెంటాలిటీలు వచ్చేయండి మనందరికీను. 72 సీట్లు ఉంటాయి అనుకోండి ఒక కంపార్ట్మెంట్లోని, 50 మంది 60 మంది ఫోన్లలోనే ఉంటున్నారు. అప్పుడు ఫోన్లు ఉండేవి కాదు, తర్వాత వచ్చినా కూడా వాడేవారు కాదు. ఎందుకండి అప్పటికి ఫోన్లు వాడకంకి తేడా కూడా చెప్తాను. అప్పుడు ఇంతసేపు చూస్తే ఫోన్కు డబ్బులు కట్టాలి,
అంటే నెట్ అంటే ఉండేది కాదు అసలు, వచ్చేది కాదు. ఫోన్లో మాట్లాడితే ఇంతసేపు మాట్లాడితే ఇన్ని రూపాయలు కట్ అయిపోతుంది, గబగబ మాట్లాడి పెట్టేసేవాళ్ళం. అర్జెంట్ అయితేనే ఫోన్ చేసేవాళ్ళం. ఇప్పుడు నెట్ ఫ్రీ అన్నిటికీను. తల్లి కూతుళ్ళు ఉన్నారనుకోండి, అమ్మ నేను నిద్ర లేచాను, గుడ్ మార్నింగ్, ఓ ఫోను. అమ్మ టిఫిన్ ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దానికో ఫోను. అలా ప్రతి నిమిషం 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 అంటే ఫ్రీ కాబట్టి అది డబ్బులు పెట్టండి, ఒక్కళ్ళ ఫోన్ మాట్లాడితే ఒట్టు. ఎవరికండి ఎంత డబ్బులున్నా ఎవడు ఖర్చు పెట్టాడు అలా ఫోన్ల కంటేను. అవునా కదా చెప్పండి అండి. ఇప్పుడు వాళ్ళకి ఏంటి తెలిసిన, ఎదుటి మనిషి వాళ్ళతోటో పక్క వాళ్ళతోటో ఎవరితోటన్నా ఫ్రెండ్షిప్ ఎలా చేసుకుందాం, మాటలు ఎలా చేసుకుందాం, ట్రైన్లోనే కాదు బయట జీవితంలో కూడా లేదు. ఎవరిళ్లలో వాళ్ళు టీవీలు ఫోన్లు ఉంటే చాలు. ఇంట్లో భార్యాభర్తలే చెరొక రూమ్లో ఉంటున్నాము. పిల్లలు సరే వచ్చారా, ఎవరండి వస్తారనుకుంటాం, పిల్లలు వస్తారని, పండగలకు వస్తారు. ఏం సుఖం అండి, ల్యాప్టాప్లు పట్టుకొని వస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్లో వాళ్ళకి ప్రశాంతత ఉండదు, మనకి ప్రశాంతత ఉండదు. మనం వాళ్ళు వర్క్ చేస్తుంటే మనం నోరు మూసుకొని ఇంట్లో చప్పుడు చేయకూడదు, టీవీ పెట్టకూడదు, గిన్నెలు చప్పుడు చేయకూడదు, మిక్సీ చప్పుడు, ఇలా ఎన్నో ఉంటాయి. ఏముందండి వాళ్ళు రేపు పిల్లల జీవితం, అసలు వాళ్ళు ఏమి ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఏమి ఎంజాయ్ చేసామండి జీవితం. ఇవేవి లేకపోతేనే ఎంతో ఎంజాయ్ చేసాం. వీటిలో ఎంజాయ్మెంటే లేదంట నేను. ఎందుకంటే మనం ఒకరికొకళ్ళు ప్రత్యక్షంగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ ఫోనులో హలో పొలోలు ఉండవు. కలుసుకుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళాలి, ఆవిడతో మాట్లాడాలి, ఆవిడతో పనుంది నాకు వెళ్ళాలి అనుకోండి, చక్కగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఎవరైనా ఇప్పటి జనరేషన్ పిల్లలు ఓ ప్యాంటు షర్టు, ఓ నైటీయో నైట్ డ్రెస్సో లేదా ఏదో వేసుకొని ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళాలరా తెచ్చిపెట్టండి అనుకోండి, వాళ్ళకేం ఫీలింగ్ ఉండదు. బైక్ వేసుకుంటారు, వెళతారా, పాల ప్యాకెటో కూరలో తెమ్మంటే తెచ్చిస్తారు, అక్కడ పడిస్తారు, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ మనం ఏ పని కావాలన్నా అండి, ఇప్పటికీ నేను కూడాను ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలా పడితే అలా వెళ్ళను. పక్క షాప్కి వెళ్ళాలన్నా ఎందుకు వెళ్ళాలి, వాళ్ళకి మనం ఎందుకు చీప్గా కనిపించాలి. అలాగే నేను మేకప్లు వేసుకోను, ఉన్నంతట్లో అందులో కొంచెం పౌడర్ రాసుకొని, బొట్టు పెట్టుకొని, జడేసుకొని, ఎలాగో చీరలు మనం మంచి చీరలే కడుతున్నాం కదా, ఆ చీరలతో వెళ్ళిపోతూ ఉంటాం. అదే దీనివల్ల ఏంటంటేనండి, ఎందుకు మేకప్లు, ఎందుకు ఈ చీర మార్చుకోవడం, ఎందుకు ఈ బొట్లు పీరాలి మరి ఇంత చెప్తున్నారంటే, అవతల వాళ్ళకి మనకి గౌరవం ఇవ్వాలనిపిస్తుంది. మనం చూడగానే మన కట్టుబొట్టు చూసి, మన మాట చూసి మన గౌరవ మర్యాద ఇస్తారు. మన వయసుకు తగ్గట్టు మనం హుందాగా ఉండాలి. అప్పుడే అవతల వాళ్ళు మన గౌరవ మర్యాదలు ఇస్తారు. ఇదైతే నా ఉద్దేశం అండి. మీ ఉద్దేశం ఏమిటో కామెంట్లో పెట్టండి, చూస్తాను. ఎలాగుంటుంది చెప్పాను కదా, పక్కవాళ్ళు ఈ పక్కవాళ్ళు ఆ పక్కవాళ్ళు, రాకలు పోకలు మాటలు. మాకైతేనండి చక్కగా మధ్యాహ్నం మా వాళ్ళు ఆఫీసులకి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతానండి. మేము భీమవరం అక్కడ ఉండేవాళ్ళం. ఒక నాలుగు పోర్షన్స్ ఇళ్ళలో అద్దెకు ఉండేవాళ్ళం. ఒక ఓనర్ అమ్మ ఉండేవారు, 5 మొత్తం. పిల్లలు అందరు వెళ్ళిపోగానే ఎవ్వరి మానాన్ని వాళ్ళు ఎంత పని చేసేవాళ్ళం అండి. చేత్తో బట్టు ఉతికేవాళ్ళం, బౌరింగులు కొట్టుకునేవాళ్ళం, మోటార్లా పాడ అన్నీ ఎన్ని పనులు చేసుకుని 10:30, 11, మ్యాక్సిమం 11:30కి టక పనులన్నీ చేసుకొని చక్కగా ఎవరు బాగా తయారవుతారో, అంటే బాగా తయారవడం మంచి చీర ఎవరు కట్టుకుంటారు, ఇలాగ కూర్చునే వచ్చి ఎక్కడో దగ్గర సమావేశం, కబుర్లు చెప్పుకునేవాళ్ళం. కుట్లు, ఎంబ్రాయిడరీ వర్క్. మాకు ఫ్రెండ్ ఆవిడ రాణి హెల్త్ బాగోలేదు, పోయారని విన్నాను, పోయారో ఉన్నారో తెలీదు, కానీ ఆవిడ కుట్లు చాలా బాగా కుట్టేవారు. రాజులు ఆవిడ ఎంత బాగా కుట్టేవారో. ఆవిడ దగ్గర నేను ఆట చాలా మటుకు నేర్చుకున్నాను. నాకు వచ్చిన ఆవిడకి వచ్చి నేను చెప్పుకునేవాళ్ళం. చీరల బిజినెస్ చేసేది, చీరలు కొనుక్కునేవాళ్ళం. ఏమీ లేదు, అందరం కలిసి పొలోమని మార్కెట్కి వెళ్ళి కూరలు తెచ్చుకునేవాళ్ళం. ఇలా ఎంజాయ్ చేసేవాడి. ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఒక్క ఆడ మనిషి అన్నా చేస్తున్నదా చెప్పండి. ఉద్యోగస్తులు ఎలాగూ లేదు, గృహిణీలు, ఇప్పుడున్న గృహిణీలు ఎవరిని ఎంజాయ్ చేస్తున్నారా? ఏమిటో మరి వాళ్ళ జీవితాలు ఏం గడుపుతున్నారో నాకు అర్థం కాదండి. నేను ఇప్పటికీ అలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఇప్పటికీ కూడా మా కిట్టి వాళ్ళకో అందరికీ అప్పుడప్పుడు కలవకపోతే గ్రూప్లో మెసేజ్లు పెట్టి కలుద్దామా, వెళ్దామా, ఎక్కడికన్నా చూద్దామా అని ఎంకరేజ్ చేస్తాను. ఎంజాయ్ చేయడానికే చూస్తాను. దానివల్ల ఏంటండి, ఏమిటి లాభం మీకు, ఏదో డబ్బులు ఖర్చు అని అనుకోవచ్చు. డబ్బులు ఖర్చే, ఎందుకంటే ఎక్కడికి నడిచి వెళ్ళలేం. ఈ హైదరాబాద్ సిటీలో అన్నీ దూరాభారాలు, క్యాబులు ఆటోలు అవుతాయి. అయినంత మాత్రాన్ని మన జీవితాన్ని, మన మనసుని సంతోషంగా ఉంచుకోకపోతే ఎందుకండి ఇన్నాళ్ళు గడిపోయిన జీవితం, ఇంక ఇప్పుడు కూడా మనం డబ్బు కక్కుర్తెందుకు? కాబట్టి జీవితాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఈ టెక్నాలజీలు వచ్చిన తర్వాత ఏమిటవుతుందో తెలిసిన, ఈ టెక్నాలజీ ప్రపంచానంతటినీ మనకి దగ్గర చేస్తుంది.
అంటే ఈ ఫోన్లో ఉన్నాం. ఫోన్లో ఉంటే ఎక్కడెక్కడ ఇప్పుడు యుద్ధాలు అవుతున్నాయి, దుబాయ్లోని కువైట్లోని ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో మనం వెళ్ళకపోయినా ప్రత్యక్షంగా చూస్తున్నట్టు వీడియోలు పెడుతున్నారు, చేస్తున్నారు. అది టెక్నాలజీ వల్లే కదా ప్రపంచాన్ని అంతటిని తెచ్చి మన దగ్గర పెడుతోంది. అదే టెక్నాలజీ దగ్గర పెడుతుంది, కానీ మనం మనుషుల్ని ఎంత దూరం చేసుకుంటున్నామో చూడండి. ఈ టెక్నాలజీ వల్ల మనకి ఏమన్నా ఆనందం ఉంటుందా? అదే మనిషి మాట్లాడుకుంటే మనసులో బరువు తగ్గుతుంది. ఆ బరువు తగ్గిన తర్వాత ఎంత హాయిగా ఎంత సంతోషంగా ఉంటాం. అప్పుడు ఆటోమేటిక్గా మానసికంగా సంతోషంగా ఉన్నాకండి, శారీరకంగా బలంగా ఉంటాము. అప్పుడు డాక్టర్ల అవసరాలు చాలా తక్కువ పడతాయి మనకి. కొంత వయసు వచ్చాక చిన్న చిన్న సమస్యలు రాక మనవు వచ్చినా వాటిని పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా ఆలోచించి నాకు తగ్గిపోతుంది అనుకున్నాం అనుకోండి, గ్యారంటీ తగ్గిపోతుంది. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అండి ప్రపంచం దగ్గరికి అవుతుంది, మనుషులు దూరం అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది అయిపోయిందా, ఇంక A1 వస్తుందా? A1 ఏముంటుంది, ఎందుకు నీకు ఫ్రెండ్స్ వాళ్ళు చుట్టాలు ఎందుకు దండగా, హాయిగా ఇంట్లో మంచం మీద పడుకో, నాతో చెయ్యి, అన్నీ చాట్ చెయ్యి, నా దగ్గర అన్నీ చూసుకో అని చెప్పే స్టేజ్ కూడా వస్తుందని అనిపిస్తుందండి నాకు. మాట్లాడు, నీకు ఫ్రెండ్స్ ఎందుకు, ఇలాగ ఏదో ఒకటి అంటుంది. దాంతో మనం ఏం చేస్తాం, బాగుంది కదా అని మన ఇంట్లో సోఫాలోనో మంచం మీద పడుకొని చేస్తూ ఉంటాం. అవునా కదా? ఇవాళ పాత రోజులకి ఈ రోజులకి తేడా నేను చెప్పదలుచుకుంది, నా అనుభవాలు చెప్పాను. మేము అప్పుడెంత ఎంజాయ్ చేసామో ఇంచుమించుగా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాము. చెయ్యలేదని నేను అన్ను. ఇప్పటికి కూడా మేము ఇప్పుడున్న జనరేషన్లో లేము. మేము అదే తిండి తినడం అన్నీ తింటాం, కానీ ఆలోచనలు మటుకు ఫాస్ట్గానే ఉంటాయి ఇప్పుడు జనరేషన్ లాగా. కానీ మా జీవితం మేము చేసిన ఎంజాయ్మెంట్ అండి. ఈ జనరేషన్ వారు మళ్ళీ జన్మెత్తాలి తప్ప ఈ జన్మలో చేయలేరని నేను గ్యారంటీ డంకా మీద దెబ్బ కొట్టి చెప్తున్నాను. చూడండి, అలా చేస్తున్నారంటే చాలా చాలా తక్కువ మందే ఉన్నారు చేసిన వాళ్ళు. చెయ్యని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవునంటారా కాదంటారా చెప్పండి? ఎంతమంది ఇప్పుడు అవి యూత్ ఎవరన్నా చూసారనుకోండి, మా ముందు జనరేషన్ వాళ్ళు యూత్ అవ్వక్కర్లేదు, 40 నుంచి ఉన్న ఏజ్ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా 30 నుంచి 50, 60 దాకా ఏజ్ వాళ్ళందరూ కూడా ఎవరు ఇలాంటి జీవితాన్ని ఎంజాయ్ చేశారు, నేను చెప్పిన జీవితాన్ని ఎవరు ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్లో పెట్టండి. నేను కూడా విని చాలా సంతోషిస్తాను, మీ గ్రూప్లో జాయిన్ అవుతాను. ఇదండి వీడియో, నాకు తోచింది, నేను చేసింది, నా అనుభవాలు వీడియో రూపంలో చెప్పాను. మీకు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.